మన ఇండియాకి నిజంగా శత్రువులు ఎంతమంది, మిత్రులు ఎంతమంది అని చూస్తే మనకి శత్రువులే ఎక్కువగా కనిపిస్తున్నారు. మనకి మిత్రులు అనేవాళ్ళు ఎందుకుంటూ లేకుండా పోయారో అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన ప్రధానమంత్రులు, ఫారిన్ మినిస్టర్లు ఎప్పుడూ కూడా అన్ని దేశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆహా ఓహో అంటూ బ్రహ్మరథం పట్టడం కూడా మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ సమయానికి మాత్రం ఒక్కళ్ళు కూడా మేము మీకు ఉన్నామని చెప్పి ముందరికి రావటం లేదు. ఇది మొన్న పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు బయటపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే ఒకటే అర్థమవుతుంది, బలం ఉన్నవాడిదే రాజ్యం. ఇప్పుడు మొన్న ఇరాన్ యుద్ధంలో అమెరికా చెప్పంగానే నోరు మూసుకున్నారు అందరూ. మన పాకిస్తాన్ యుద్ధం, ఇండియా యుద్ధంలో కూడా ట్రంప్ నేను కలగ చేసుకున్నాను కాబట్టి ఆగిపోయిందన్నాడు. అది ఎంత నిజమో తెలియదు. కానీ అమెరికా మాట అంటే అందరికీ కూడా కొంత ఇది ఉంది, భయం. వాస్తవం. ఎందుకని? వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరి చుట్టూ ఎంత తిరిగినా కానీ, ఎన్ని దేశాలు చుట్టి తిరిగి వస్తున్నా కానీ మన ప్రధానమంత్రులు వాళ్ళును ఎవ్వరు కూడా మనకి యుద్ధ సమయంలో సహాయపడలేదు, సహాయపడరు కూడా. అది మనం గుర్తించడం మంచిది. ఊరికే నెలకొకసారి, వారానికి ఒకసారి ఆ దేశం ఈ దేశాన్ని చుట్టూ తిరిగి ఆ ప్రధానమంత్రులు కలిపి షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఆహా ఓహో అంటం తప్పితే ఎందుకు లేదు. మొన్న యుద్ధాలప్పుడు కూడా బయటపడింది అదే. మనం కూడా ఒక రకంగా కారణం, మనమే తప్పులు చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో మనం ఏం చేసాం? రష్యా యుక్రెయిన్ యుద్ధం అన్నప్పుడు మనం తటస్థంగా ఉండిపోయాం. మనకి మొదటి నుంచి మిత్రుడైన రష్యాకి డైరెక్ట్గా మనం సపోర్ట్ చేయలేదు. పైపెచ్చి మనం ఏం చేసాం? వాళ్ళ దగ్గర నుంచి చమురు కొన్నాం తక్కువ ధరకి. అమెరికా వాళ్ళు వద్దన్నా కానీ మనం కొన్నాం తక్కువ ధరకి వస్తుందని. మనం యాక్చువల్గా రష్యాకి చేసిన మేలు ఏమిటి ఈ విషయంలో చెప్పండి? కాబట్టి మనం మిత్రులనే వాళ్ళని కూడా ఉపయోగించుకుంటున్నాం మన స్వార్థానికి. మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? రష్యా మనకి సపోర్ట్ ఇంతకాలం ఉన్నా కానీ మనం డైరెక్ట్గా మేము సపోర్ట్ చేస్తామని అనలేదు. మరి పాకిస్తాన్ యుద్ధం అప్పుడు రష్యా వాళ్ళు కూడా అదే పని చేశారు. మనకి నిజంగా చూస్తే ఈ కింద శ్రీలంక కూడా శత్రువే, పాకిస్తాన్, చైనా, అసలు అందరూ కూడా మన బోర్డర్ చుట్టూ వాళ్ళందరూ కూడా మనకి శత్రువులుగానే మిగిలిపోతున్నారు. మనం ఏమిటి సాధించింది ఇంతకాలం అంటే జీరో అనిపిస్తోంది. అసలు ప్రతి దేశానికి మిత్రులు అనేవాళ్ళు కొంతమంది అన్నా ఉంటారు. మనకు ఒకళ్ళు కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పి నాకు అనిపిస్తోంది. అలాంటప్పటికి ఏం చేయాలంటే మనం స్వావలంబన, మన ఆర్మీని మనమే పటిష్టం చేసుకోవాలి. లేదంటే మన ఆయుధాలు మనమే వెచ్చగా కొనేసేయాలి. అది చేయలేము. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ఇక్కడంతా కూడా అందరికీ కూడా అప్పలంగా తాయిలాలి పంచిపెట్టాలి. మరి ఎక్కువ డబ్బు దానికే అయిపోతుంది. ఆర్మీకిను ఈ వెపన్స్ కొనడానికి ఉపయోగించడానికి ఎక్కడ ఉంటుంది? అది ఉండదు. మనం ఫ్రీగా అందరికీ అన్నీ ఇస్తుండాలి ఈ దేశంలో. మరి ఆర్మీకిను దీనికినేమో డబ్బులు వాళ్ళు పెట్టినంత, మనం చైనా వాళ్ళు పెట్టినంత పెట్టలేము. అదేమంటే మన ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్స్ దాటిందంటారు. కానీ పేదవాడు పేదవాడిగానే ఉంటాడు.